నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి, మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నారో చేయాలి. ఇప్పుడు మేము ఖమ్మంకు సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా. మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్, అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి 21.5 గుంటల జాగా కబ్జా చేసి కట్టబడ్డది ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మంలో. నేను ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు మీడియా సాక్షిగా నేను బయట పెడతా ఉన్నా. మరి ఆ ఎస్ఆర్ గార్డెన్ ఊల్చేస్తారా? నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. 3 అధికారుల బృందం, తహసీల్దార్ గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ SNLR కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్గా, వీ హ్యావ్ సర్వేడ్ ద ఎస్ఆర్ గార్డెన్ బౌండరీస్ and found that the total extent of SR gardens is of 1 acre 34 guntas. Out of the above, an extent of 1 acre 7.5 guntas is in Patta land in survey number 140/1, and an extent of 0.21.5 guntas is situated in survey number 140/2, which is NSP acquired land as per NSP acquired subdivision record. Accordingly, we have marked the NSP encroached area. Nagarjun sir project సంబంధించినటువంటి ఆ కెనాల్కు సంబంధించినటువంటి భూమి 21.5 గుంటలు కబ్జా చేసి దాంట్లోనే ఎస్ఆర్ గార్డెన్ కట్టిరు, సర్వే నెంబర్లతో సహా వివరాలతో సహా అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఖమ్మంలో కూల్చివేతలు మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. కంచే చేను మేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్ద మనుషులు మీరే ప్రభుత్వ స్థలాలను, ప్రాజెక్టుల స్థలాలను, చెరువుల స్థలాలను, కాల్వల స్థలాలను కబ్జాలు చేసి గార్డెన్లు కట్టి మీరు రాజభోగాలు అనుభవిస్తూ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ మీదికెళ్ళి ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టుగా మళ్ళీ మీరే మీదికెళ్ళి ఏమంటారు, ఆక్రమణలునే కూల్చేయాలి. మరి కూల్చేయరు ఎస్ఆర్ గార్డెన్స్. ఇది చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయనదే. మరి కూల్చివేస్తారా, కూల్చివేయరా? అధికారుల రిపోర్ట్స్ కూడా నేను మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా.